వైసీపీ ఇన్ఛార్జిగా లావణ్య నియామకంపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. మళ్లీ చెబుతున్నా మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయమన్నారు. గతంలో చెప్పిన విధంగానే మంగళగిరి సీటు గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తానన్నారు. ఆర్కే వల్ల బలం పెరుగుద్ది అనేది కరెక్ట్ కాదండి. ఈ బలం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం. ఈ బలం అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అదేవిధంగా ఓసీల్లో ఉన్నటువంటి పేద వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడినటువంటి బలం. అదే చెప్తా ఉన్నామండి. లోకలు, నాన్ లోకలు, ఓసీ వర్సెస్ బీసీ. నేను ఓసీగా ఉన్నప్పుడే అవతల వ్యక్తి ఓసీ అయినా కూడా ఇక్కడ ప్రజలు నన్నే గెలిపించారు. ఇవాళ మహిళా అభ్యర్థి, బీసీ అభ్యర్థి, పైగా లోకల్ అభ్యర్థి, ఇక్కడ పైగా వాళ్ళ మామగారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మంత్రిగా చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర. అదేవిధంగా శ్రీమతి మురుగుడు లావణ్య గారి అమ్మగారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం. ప్రతి గ్రామం, ప్రతి మూల కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. పైగా ఈ 5 సంవత్సరాలు జగనన్న ద్వారా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం అనేది ఇవాళ మాకు శ్రీరామరక్షగా నిలబడుద్దని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఈసారి మళ్ళా ఇక్కడ పట్టం కడతారండి.